హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయలంటే అందరికీ తినాలంటే ఇష్టంగా ఉంటుంది కానీ, ఆ కూర జిగురు జిగురుగా ఉంటుందనుకుంటారు కదండీ! అలా జిగురు లేకుండా మంచిగా టేస్టీగా నేను ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా బండి తీసుకొని బండిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత పోపు గింజలు కూడా వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది చాలా బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు బెండకాయ అనేది తినకుండా ఉంటారు కదా! అలా కాకుండా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా. దీనికోసం ముందుగా నేను పోపు కూడా వేసేసుకున్నానండి. పోపు అంటే ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ముందు పోపును వేపుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగానే బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. బెండకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను బండిలో పోపు తర్వాత. అది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేపుకుంటున్నానండి. ఆ ఉల్లిపాయలు అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను. ఆ తర్వాత బెండకాయలు వేసుకుంటున్నానండి. బెండకాయలు మొత్తం బెండకాయలన్నీ సన్నగా కట్ చేసేసుకొని ఆ బెండకాయలు వేసేసుకుంటున్నాను. ఈ బెండకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నాను అనుకోండి, పావు కిలో సగం టమాటాలు అలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ టమాటాలు, ఈ బెండకాయ 2 బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ కర్రీకి తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. తర్వాత కర్రీ మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నానండి. కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు పిసికి పక్కన పెట్టుకోవాలండి. ఆ చింతపండు గుజ్జుని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు త్వరగా నానాలి అంటే కనుక వేడి నీళ్ళలో పెడితే తొందరగా నానిపోతుందండి. అదిగోండి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని దాన్ని కూడా కలిపేసి పెట్టేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు దీనిలో ఏదైనా ధనియాల పొడి లేదంటే జీలకర్ర పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. అది కాదంటే కనుక మామూలుగా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.